వాక్యమైన దేవుడు, వాక్యంతో మాట్లాడేటువంటి వాడు, యథార్థముగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలు చేయక మానడు అని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగినటువంటి దేవా, నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లుగా మా జీవితాల్లో నెరవేర్చుము ప్రభువా. ఈ రాత్రి వేళ నీ వాక్యం చుట్టూ మేము చేరువచ్చినాం. ఒలీవ మొక్కల వలె మా భాగాన్ని మేము స్వీకరించినట్లు సహాయపడుతురండి. ఏదైతే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారో అది వాటిని మేము పొందుకొనుటకు సహాయపడండి. మేము వాటిని గ్రహించడానికి మంచి మనసు దయచేయండి. లూకా సువార్త 8:16 వచ్చిన ప్రకారం ఆ వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె అది 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి దేవా. ఓపికతో ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు విమోచకుడు సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1-2 వచనాలను బట్టి దేవుని ప్రజలను ఇజ్రాయేలు యొక్క ప్రయాణముల క్రమములను ధ్యానం చేస్తున్నాం. ఈ విషయాలలో మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ సంగతులు మనకు చాలా అత్యవసరములు అన్నమాట. ఎందుకంటే మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రయాణములలో వారు ఉంటున్నాం కాబట్టి వాటిని స్వీకరిస్తే మనం ఫలించే వారంగా ఉంటాం. మనం దాదాపుగా 33వ అధ్యాయం సంఖ్యాకాండము 23వ వచనం వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. అంటే 19 స్థలాలను గురించి ధ్యానం చేస్తూ వచ్చినాం. కెహలాతాలో నుండి వారు బయలుదేరి షాపేరు కొండ నొద్ద దిగిరి అనే మాటను ధ్యానం చేస్తూ వచ్చినాం. కెహలాతా అంటే కూడిక స్థలం. దేవుని ప్రజలు కూడి వచ్చుట దేని కొరకు కూడి రావాలి, ఎన్నిసార్లు కూడి రావాలి, తర్వాత వేటిటి కోసం కూడి రావాలి, షాపేరు కొండను గురించి గత వారము ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. షాపేరు కొండ అంటే సౌందర్యము లేదా సొగసుధనము లేదా అందము లేదా సౌందర్యము అనే అర్థం. కాబట్టి ఈ షాపేరు కొండ ద్వారా దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలమైన మనం సౌందర్యముగా ఉండాలి, సొగసుధనము కలిగి ఉండాలి. సొగసు అంటే అందము అని అర్థం. కాబట్టి ఏంటి ఆ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడడం లేదు, కానీ వారు కలిగి ఉన్నటువంటి ఆత్మ యొక్క పరిపక్వతను గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ అనేది పరిపక్వత సాధించినప్పుడు అది చాలా సొగసుగా అందంగా ఉంటుందన్నమాట. దేవుడు ఆ అందాన్నే కోరాడనమాట. ఉదాహరణగా మనం చూస్తూ వస్తే, దేవుడు సృష్టిని అంతటినీ కూడా బాగా సృష్టించాడు. అంతా కూడా మంచిది 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 అని 1వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం. దేవుడు సృష్టిస్తూ వచ్చినప్పుడు అడవి పువ్వులను చూసినప్పుడు, తర్వాత కొండలను చూసినప్పుడు, వాగులను, సముద్రములను, వాటన్నిటిని చూసినప్పుడు, ఇప్పుడు చూస్తే కాదు, ఇప్పుడు చూసినవి అంత చెడిపోయిందన్నమాట. ప్రభు ప్రారంభంలో తయారు చేసినప్పుడు అవి ఇంకా ఎంత అందంగా ఉన్నవో. పక్షులు, పురుగులు, కీటకములు, జలచరములు, ఆకాశ పక్షులు,
ఇవన్నీ కూడా చూస్తే చాలా అందంగా ఉన్నవి. అందుకే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, వడకవు. అడవి పువ్వులను చూడండి, అవి ఎంత అందంగాయో అలంకరించబడ్డాయో, వాటికంటే మీరు ఎక్కువైన వాళ్ళు కాదా అని దేవుడు మాట్లాడుతూ, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కూడా అలంకరిస్తాడు కదా అని విశ్వాసమును గురించి హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆదాము మానవుడు పాపం చేశాడో, ఆ పాపం అనేది లోకంలోనికి ప్రవేశించిందో సృష్టి యావత్తు చెడిపోయింది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనము దాన్ని చూడవచ్చు. సృష్టి 8వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో చదువుతూ వస్తే, సృష్టి దాన్ని లోబర్చిన వాని వలన వ్యర్థపరచబడింది అని రాయబడింది. అది నాశనపరచబడింది అని రాయబడింది. గత వారం మనం వీటిని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. సృష్టి చెడిపోయింది. ఫస్ట్ సొగసుగా ఉన్నింది. మానవుని కూడా దేవుడు సొగసుగా చేశాడు, అందంగా చేశాడు. అందంగా అంటే దేవుడు ఉన్నట్లుగా చేశాడు. ఎట్లున్నట్టు చేసినాడు? దేవుడు ఎట్లున్నాడో అట్లాగే చేశాడంట. దేవుడు ఎంత అందంగా ఉన్నాడో, లేదా దేవుడు మన పోలిక చొప్పున నరులము చేయుదము అని ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు, 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. కాబట్టి దేవుని పోలిక మానవుడు కలిగి ఉన్నాడు. అంటే అది ఎంతో సొగసుదనం, అందమైనది, పవిత్రమైనది, యథార్థమైనది. అలాంటి సారూప్యతను, స్వరూపమును, సొగసుదనాన్ని మానవుడు కొంతకాలం కొనసాగించుకుంటూ వచ్చినాడు. అయితే ఎప్పుడైతే ఆది మానవుడు పాపం చేస్తూ వచ్చినాడో, తనకున్నటువంటి సొగసుదనాన్ని కోల్పోయినటువంటి వాడై వికారముగా, అంటే పాపం చేసిన మానవుని యొక్క ముఖం ఏ విధంగా అందవిహీనంగా ఉంటుందో, ఆదాము కూడా ముఖము చిన్నబుచ్చుకున్నవాడై పాపం చేత చెట్టచాటుకు దాక్కున్నట్టుకు పారిపోయాడనమాట. ఈ రీతిగా మనం గుర్తు చేసుకుంటూ వస్తే, ఆదామును దేవుడు అందంగా తయారు చేశాడు, సొగసుగా. అయితే పాపాన్ని బట్టి పాడు చేసుకుంటూ వచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుతూ వచ్చి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు సొగసు ఏమాత్రము లేదంట. అంత అందమే, అందవికారమే. స్వస్థత కొంచెమని లేదు. పచ్చి గాయములు, పుండ్ల చేత వాసన కొడుతూ ఉందన్నమాట. రోగిష్టిగా అయిపోయాడు. కాబట్టి అలాగే మనం గుర్తు చేసుకుంటూ వస్తే, ఇటువంటి మానవుడు తన యొక్క స్వరూపాన్ని, సొగసుదనాన్ని పాపం చేత పోగొట్టుకుంటూ వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల గురించి కూడా మనం చూస్తూ వస్తాం. గత వారం దేవుని ప్రజలను, ఇజ్రాయేలీలు కూడా వారిని సొగసుగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడంట. వింటున్నారా? ఎట్లా సిద్ధపరచాలని కోరుకున్నాడు? చాలా అందంగా, సొగసుగా. వాళ్ళు ఎప్పుడు అందంగా, సొగసుగా ఉంటారు అంటే, ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటకు లోబడుతూ వచ్చినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపెడుతూ వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలు, కట్టలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వారు ఆధ్యాత్మికంగా అందముగా, సొగసుగా ఉండేవారు. అది కొంతకాలం సాగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే వారిలోనికి పాపము ప్రవేశించిందో, ఆనాటి నుండి తమ యొక్క సొగసుదనాన్ని పోగొట్టుకున్నారంట. మనం యెహెజ్కేలు గ్రంథం గత వారం 16వ అధ్యాయాన్ని చూస్తూ వచ్చాం. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 3వ వచనం నుండి 14వ వచనం చదువుతూ వస్తే, నువ్వు చూడ అందముగా ఉంటివి అంటాడు. సొగసుగా ఉంటివి. నేను నీకు వస్త్రములను ధరింపజేస్తుని, వడ్డానములను కలగజేస్తుని, బంగారమును అలంకరింపజేస్తుని, నీవు చూడ అందముగా ఉంటివి. అయితే నేను నీకు ఇంత అందం కలగజేస్తురాగా, నీవు నన్ను విడిచి దారిని పోవారినల్లా కూడా నువ్వు వారితో జారత్వము చేస్తేవి, నన్ను విడిచిపెడితివి, నన్ను నాకు విధేయత చూపించకపోతివి, నన్నే వ్యతిరేకించితివి అని ఆ 16వ అధ్యాయంలో దేవుడు ఎంతో వాపోతూ ఇజ్రాయేల్ ప్రజలు పోగొట్టుకున్నటువంటి సొగసుదనాన్ని గురించి రాస్తూ ఉన్నాడనమాట.
అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, లేదా మొదటి మానవుడు మానవుడి విషయంలో కావచ్చు, సృష్టి అంతట్లో కావచ్చు, దేవుడు చేసినదంతా కూడా సొగసుగానే ఉన్నిందనమాట. చాలా అందముగా ఉంటూ వచ్చింది. అయితే ఈ సృష్టిని కానీ, మానవుని కానీ, ఇజ్రాయెల్ ప్రజలను కానీ పాడు చేసింది ఏంటి? ఒకటే ఒకటి. ఏం పాడు చేసింది చెప్పండి? పాపము పాడు చేసింది. ఏం పాడు చేసింది? లోపట అంతరంగంలో మానవుడు పాపమును దాగి ఉంటూ పైన ఎంతో సొగసుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ సొగసుదనాన్ని అతనిలో నుండి వచ్చే చెమట ఏం చేస్తూ ఉంది? పాడు చేస్తుంది. ఏం చేస్తుంది? సపోజు ఉదాహరణగా నేను అర్థం చేసుకోవడానికి వివరిస్తున్నా. సెంట్ వేసుకుంటారు. ఏం వేసుకుంటారు? సెంటు. లేదా మంచిగా పౌడర్ వేసుకుంటారు. తర్వాత లిప్టిక్లు రకరకాలుగా అన్నీ అలంకరించుకుంటారనమాట. అనేక రకాలైనటువంటి క్రీముల చేత శరీరాన్ని అలంకరించుకుంటారు. అయితే అది కొంత సమయమే. తర్వాత లోపటి నుంచి ఏం బయటకు వస్తుంది? చెమట బయటకు వస్తుంది. ఏం బయటకు వస్తుంది చెప్పండి? ముఖంలో నుండి చెమట. ఆ సెంటు కొట్టుకున్న చెమట. ఆ చెమట వాసనకి దీనికి చూస్తే ఎంత గలీజ్ వాసన వస్తుంది తెలుసా? కంపు వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది చెప్పండి? కంపు. అంటే వాస్తవంగా మానవుడు పాపమును కలిగి ఉంటూ దాన్ని కప్పిపెట్టుకుంటూ ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసినా తన పాపము తనని ఏం చేస్తుందంటే సొగసు లేని వానిగా నువ్వు ఇలాంటి వాడివని చెబుతూ వస్తూ ఉంది. దేనిని బట్టి? చెమట ద్వారా. ఈ చెమట దేని నుండి కలిగింది? నీవు పాపం చేసావు కాబట్టి చెమట నోర్చి భూమిని పండించి ఆహారము తింటావు. చెమట ఎక్కడి నుండి వచ్చింది? ఎప్పుడొచ్చింది చెమట? మాకు రోజు వస్తుంది అంటారా? పని చేసినప్పుడల్లా మనకి ఏమొస్తుంది? చెమట వస్తుంది. రోజు చెమట మనకు వస్తుంది. కానీ ఆరంభంలో మొట్టమొదట ఎవరికి చెమట వచ్చింది, ఎప్పుడు చెమట వస్తుందని చెప్పాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. పలకండి. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటను కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి చెమట కార్చి ఆహారము. చెమట ఎప్పుడు గారింది? అప్పటి నుంచి గారింది. అంతకు మునుపు చెమట లేదు. అంటే అంతకు మునుపు ప్రయాస లేదు, అంతకు మునుపు పాపం లేదు. కాబట్టి చెమట అనేది లేదు. ఆ మీదట అంతకు మునుపు ఆదాము ఎంత అందంగా ఉన్నాడో, ఆధ్యాత్మికమైన సొగసు ధనం. అప్పటి నుంచి చెమట రావడం ప్రారంభించింది. మనం రోజు చెమట పడుతూ ఉంది. ఏం పడుతుంది చెప్పండి? కొద్దిగా పని చేస్తే చెమట వస్తుంది. దీనికి ఏం సాదృశ్యం? నీ సొగసుదనము, నీ అందము, నీ పాపాన్ని బట్టి అంతా పోగొట్టుకున్నావు అని నీ చెమట గుర్తు చేస్తూ ఉంటుంది. అవును ప్రభా, నిజమే, నేను చెమటోర్చి ఆ అందవిహానం అయినా ప్రభా నన్ను కనికరించి నన్ను పవిత్రపరిచి నీ సారూప్యతలోనికి నన్ను మార్చవా అని మనం ప్రతిదినము ప్రార్థన చేస్తూ రావాలి. సరే, ఇటు సొగసుదనాన్ని పోగొట్టుకున్నటువంటి మనల్ని కూడా ప్రేమించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని తిరిగి తన సొగసుదనం మనకి ఇవ్వడానికి, పాపం చేత మనం పోగొట్టుకున్న సొగసుదనాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభునందు మరలా ఇవ్వడానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా మన కోసం భూమి మీద జన్మించి జీవించాడు, సంచరిస్తూ వచ్చాడు, అనేకమైన అద్భుతములు చేశాడు. అయితే మనకు సొగసుదనం ఇవ్వడం కోసము కలవరి శిలువలో తన సొగసునంతటిని పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? సొగసైనను స్వరూపమైనను లేదు. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకోండి. 11 వచనాలు ఉంటాయి అందులో. ఆ వచనాలన్నింటినీ మనం చదువుతూ వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకున్న సొగసుదనము, తన అందమును అంతా పోగొట్టుకున్నవాడై వికారముగా చేయబడి మనుషులు చూడనొల్లని వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను,
వ్యాధిని అనుభవించిన వాడుగాను అతడు చేయబడను. మనం అతను ఎన్నిక చేయకపోతే అని రాయబడింది. మనం ఏం చేయలేదంటే ఆయన్ను, మనం ఎవరిని ఎన్నిక చేస్తాం? అందంగా ఉండే వాళ్ళనైతే ఏం చేస్తాం? అందవిహీనంగా ఉన్న వ్యక్తి వస్తాడు అనుకో, ఏం చేస్తాం? ఎన్నిక చేస్తామా? రోతగా ఉన్న వ్యక్తి, అంత అందంగా లేడనుకో, ఆ వ్యక్తి దగ్గర పక్కన కూర్చుంటామా? కూర్చోం. ఎన్నిక చేయం. యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తమై ఆ సొగసుదనాన్ని అంతటినీ కోల్పోయి శిలువలో ఆయన మరణం పొంది సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు బాహ్యంగా అందముగా లేకపోయినా, శరీరకరంగా వారు అందవిహీనులైనా, గ్రీకులైనా, హెబ్రీయులైనా, ఏ భాష మాట్లాడేటువంటి వారైనా, ఏ జాతి ప్రజలైనప్పటికీ వారందరూ కూడా క్రీస్తునద్దకు వచ్చి వారు తమ పాపములను ఒప్పుకున్నట్లయితే వారికి ఆధ్యాత్మికమైన సొగసుదనాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 21, 22, 23, 24, 25 అట్టి సొగసుదనం మనకి ఇవ్వడం కోసమే ఆయన తన్ను తాను మన కొరకు, అంటే సంఘం కోసం అర్పించుకున్నాడంట. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 27 పలకండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, పలకండి, అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దాని కొరకు, దేని కొరకు అంటే సంఘం కొరకు, అంటే నీ కోసం నా కోసం మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై, అంటే సొగసుదనం మనకి ఇవ్వడం కోసం తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికమైన సొగసుదనము అంటారు. ఏమంటారు చెప్పండి దీన్ని? ఆధ్యాత్మికమైనటువంటి సొగసుదనం. మనము ఈ సొగసుదనాన్ని ప్రసంగి గ్రంథం పరమగీతంలో 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుతూ వస్తే సంఘానికి ఇచ్చినటువంటి సొగసుదనమును రాయబడుతూ వచ్చింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2:14 చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చదువు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుగా తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను నూతన స్వభావము, ఇదే సొగసుదనం అంటారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మన ఆత్మకు ఈ పవిత్రమైనటువంటి సొగసుదనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది మనం క్రీస్తులో సంపాదించుకోవాలి, పొందుకోవాలి. ఏదో దేవుని మందిరానికి రావడం పోవడం అదే కాదు, దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు. దాన్ని అనుసరించి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అభ్యాసం చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తామో అప్పుడు మనం ప్రయోజకులం అవుతాం. అప్పుడు మనకు ఆధ్యాత్మికమైన సొగసుదనం అనేది వస్తుంది. చాలామంది వీటిని ప్రాక్టీస్ చేయడం లేదు, అభ్యాసము చేయడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏమిస్తారు? హోంవర్క్ ఇస్తారనమాట. ఏమిస్తారు? హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది చేయరు, అందుకే వాళ్ళకి ఏం రాదు. ఎవరైతే హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఏం బాగా చదివి అభివృద్ధి పొందుతారనమాట. కాబట్టి విశ్వాసులంగా మనం దేవుడు మనకిచ్చినటువంటి యాక్టివిటీస్ అంటే పనులను మనము నమ్మకంగా
ఈ పనులు కాదు, వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా బలపడడం కోసం ఎలాంటి పనులు చేయాలో, ప్రేమించడము, క్షమించడము, చేర్చుకోవడము, సరిచేసుకోవడము, మార్పు చెందడము, ఏదైతే మనలో ఇంకా అతిశయం కానీ, గర్వము కానీ, ఇంకా విశ్వాస సంబంధమైన లోపాలు ఏవైనా ఉంటే వాటన్నిటిని సరిచేసుకుంటూ ఉంటే దేవుడు మనకేమిస్తాడు? ఆధ్యాత్మికమైన సొగసుధనం, క్షమాపణనిచ్చి ఆధ్యాత్మికమైన సొగసుధనాన్ని దేవుడు మనకి ఇస్తూ వస్తాడు. చూడండి, కళ్ళు ఎలా ఉండాలంట? మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటి సమయాల గ్రంథం 16:12. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. ఎట్లాంటి వాడంట? చక్కని నేత్రములు. ఎటువంటి వాడంటే చెప్పండి? చక్కని నేత్రములు అంటే సొగసుధనం. కొందరి కళ్ళు చక్కగా ఉంటాయి, వారి కళ్ళే వాళ్ళ అందానికి కారణం అవుతుంది. కొందరి కళ్ళు క్రాస్గా ఉంటాయి అన్నమాట, కొన్ని ఇట్లా అందం అనేది ఆడబోతుంది అన్నమాట. లేయాను గురించి రాయబడింది, జబ్బు కళ్ళు కలది. ఎవరిని గురించి రాయబడింది? జబ్బు కళ్ళు. అంటే ఆమె ఉన్న అందాన్ని పోగొట్టింది ఏంటి? కళ్ళే. రాహేలు చక్కటి కళ్ళు కలిగింది, కాబట్టి పైకి చూడడానికి ఎట్లా ఉంది? మంచి సొగసుగా ఉంది. యాకోబు ఎవరిని ప్రేమించినాడు? అందంగా ఉన్న రాహేల్ని ప్రేమించినాడు, కానీ జబ్బు కళ్ళు కలిగిన, అందవికారం కలిగినటువంటి లేయాను ప్రేమించినాడా? ప్రేమించలే. సరే, నీ భౌతికంగా అర్థం కావడం కోసం చెప్తున్నా. అలాగే మనం ఆధ్యాత్మికమైన అందం, కళ్ళు, చూపు, మన చూపు చెడితే మన శరీరం అంతా కూడా ఏమైపోతుంది? పాపం దేంట్లోంచి ప్రవేశిస్తుంది? చూసేదాన్ని బట్టి ఎప్పుడైతే చూస్తామో ఇట్లా వెంటనే కళ్ళు అనేటువంటి ద్వారంలో నుండి హృదయం అనేటువంటి ఈ స్థానంలోనికి పాపం ప్రవేశిస్తుంది, అపవిత్రపరుస్తుంది. అదే కళ్ళే. అందుకే గుడ్డితనం అనేది చాలా పాపం లేకోకుండా బతకడానికి మంచి సాధన. ఎటువంటి తనం? గుడ్డితనం. గుడివారికి చాలా మెమొరీ పవర్ కూడా ఉంటుంది, బాగా అన్ని ఐక్యూ బాగుంటుంది వాళ్ళకి. ఎందుకు ఐక్యూ ఉంటుంది? వారిలోనికి ఏం పోదు? పాపం పోదు. ఏదో చెవుల ద్వారా వినడాన్ని బట్టే వస్తుంది, కానీ కళ్ళు. కాబట్టి కళ్ళు చక్కటి నేత్రములు గలవాడు. ఎటువంటి నేత్రములు గలవాడు చెప్పండి? చక్కటి నేత్రములు గలవాడు. అలాగే మనం చూస్తే సామెతల గ్రంథం 16:31 వచనం చదవండి. సామెతల 16:31 త్వరగా. సామెతలు 16:31. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. తల అంటే ఏంటి? నెరసిన వెంట్రుకలు. నెరసిన వెంట్రుకలు ఏంటివి? సొగసైన కిరీటం. కొంతమంది ఏం వేసుకుంటారంటే వెంట్రుకలు తెల్లగా అవుతాయని చెప్పేసి తెల్లగా కాకుండా ఏం వేసుకుంటుంటారు? కలర్ వేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా తమ సొగసుధనాన్ని ఏం చేసుకుంటారు? వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటే అది జ్ఞానానికి సాదృశ్యం. నెరసిన వెంట్రుకలు దేనికి సాదృశ్యం? జ్ఞానానికి సాదృశ్యం, పెద్దతనానికి సాదృశ్యం, అనుభవానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? అనుభవం. కాబట్టి అటువంటి కిరీటాన్ని వద్దు మాకు అని చెప్పేసి నల్ల కిరీటమే కావాలంటారు. ఏం కిరీటం? నల్లగా కలర్ వేసుకొని దాన్ని మునిగిపోయి ఆ విధంగా కలర్ వేసుకునే ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి రకరకాలైన ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. పాదములు ఎలా ఉండాలంట? చూడండి, పాదాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు ఒక్క నిమిషం. రోమా 10వ అధ్యాయము 15వ వచనం అందరం చదువుదాం. పలకండి. ఉత్తమమైన వాటిని గూర్చిన
సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఏం ప్రకటించే పాదాలు? కన్లు. అవి కన్లు అందమైన కన్లు దావీదు కలిగి ఉన్నాడు. తర్వాత నెరసిన వెంట్రుకలు. పాదములు సువార్త ప్రకటించే పాదాలు. పాదాలు కూడా ఎటువంటివంట? సుందరమైనవి, అందమైనవి, ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించే పాదములు. ఒక మంచి వర్తమానం చెప్పే పాదాలు. ఏం పాదాలు? అబ్షాలోము చనిపోయిన తర్వాత ఇద్దరు పరిగెత్తుకుంటూ పోవడానికి ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎవరంటే అహిమయస్సు, ఇంకొకరు అహిమయస్సు. ఇద్దరు పరిగెత్తుకొని పోయారు. నేను పోయి చెప్తా ఈ సమాచారం. ఆ విధంగా ఆ పాదాలు పరిగెత్తుంటాయి. ఏమి? మంచి సమాచారము చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి. కాబట్టి మన ప్రతి అవయవాన్ని గురించి మనము బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం చూడండి. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం. పరమగీతములు 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. సంఘమును గురించి రాయబడుతూ వచ్చింది. ఇదంతా మీరు చదువుతూ వస్తే మీకు దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. సంఘమును గురించినటువంటి వివరణ ఇది. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి. ఇది సంఘము కలిగి ఉండవలసిన ఆధ్యాత్మికమైన సొగసుదనం. తర్వాత నీ పలువరస అంటే పండ్లు మనం చూస్తే మన పండ్లు ఒకటి లోపలి ఉంటుంది, ఒకటి బయటకు ఉంటుంది. చూడడానికి బాగుంటుందా? కొందరి పండ్లు అన్ని చక్కగా సెట్ చేస్తారనమాట. చూడడానికి ఎట్లుంటాయి? అందంగా ఉంటాయి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవి నైనా జోడు పిల్లలు కలిగి ఒకదానిపైన పోగొట్టుకొనక సుఖంగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నది. 3వ వచనంలో పెదవులు, తర్వాత నోరు, తర్వాత కణతలు, ఇవన్నీ కూడా 7 వచనాల వరకు చేస్తే ఇరుకుచములు. ఇవన్నీ సంఘమును గురించి. సంఘం ఈ విధంగా సొగసుదనం రావాలి. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్టి సొగసుదనము సంఘానికి ఇవ్వడం కోసమే ఆ శిలువ పైన తన ప్రాణాన్ని త్యాగముగా అర్పణగా అర్పించుకున్నాడు. అట్టి మడత అయినను అటిది ఏదైనాను లేకోకుండా దాన్ని పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు తను తాను ప్రభు అప్పగించుకున్నాడంట. కాబట్టి ఇంత త్యాగం చేసినటువంటి మన ప్రభు, మనము ఆయనకు లోబడి ఆయన మనకు సొగసుదనాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్న దానిని బట్టి మనం ఆయనకు అప్పగించుకోవాలి. చాలామంది క్రైస్తవులుగా వారు దేవునికి అప్పగించుకుని దానిని బట్టి వారు సొగసుగా తయారవుతారు. ఎట్లా తయారవుతారు చెప్పండి? అప్పగించుకున్న దాన్ని బట్టి. వింటున్నారా? అప్పగించుకున్న దానిని బట్టి సొగసుగా తయారవుతారు. అప్పగించుకోకపోతే సపోజు మంగళ షాపులోకి పోతాం. ఏ షాపులోకి పోతారు? సిస్టర్స్కి అనుభవం ఉండాలి కానీ బ్రదర్స్కి యాటికి పోతారు? మంగళ షాపులోకి పోతారు. పోయి ఏం చేస్తారు? కటింగ్ కూర్చుంటారనమాట. మొత్తం ఇంకా కదలుకోకుండా అట్లాగే కూర్చోవాలి. ఆయన ఏం చేస్తూ ఉన్నా కటింగ్ చేసేంతవరకు అట్లే ఉండాలన్నమాట. ట్రిమ్ పెడతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా అప్పగించుకోవాలన్నమాట. కదులుతూ ఉంటే చేస్తాడా? ఒకవేళ షేవింగ్ చేసేటప్పుడు కదులుతూ ఉంటే ఏమవుతుంది? మనకే తెగిపోతుంది, రక్తం కారుతుంది. అలాగే బ్యూటీ పార్లర్కి పోయినారనుకో, మనకైతే అనుభవం ఉండదు. మనం ఎవరం కూడా ఏటికి పోము, బ్యూటీ పార్లర్ పోం కాబట్టి మనకు ఆ అనుభవం ఉండదు. పోయే వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి అప్పగించుకోవాలన్నమాట. ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, ఇదంతా కూడా శరీరం అంతా కూడా ఏం చేస్తారంటే ఇంకా అప్పగించుకోవడం అన్నమాట. శరీరాన్ని వాళ్ళకి ఇచ్చేసేయడం. ఆ విధంగా అప్పగించుకుంటేనే వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. భౌతికమైనవి ఇలా ఉంటే ఆధ్యాత్మికంగా కూడా మనము
సొగసుదనాన్ని కలిగి ఉండాలంటే మనం కూడా మన ప్రభువుకి ఏం చేసుకోవాలో చెప్పండి? అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే ఆయన మనకి ఏమీ చేయలేదు. అప్పగించుకోమని ఏడ చెప్తుంది? రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. రోమా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీయండి. ఆ మాట నేను పలికిస్తాను, పలకండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. పలకండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఏం సమర్పించుకోవాలా? మీ శరీరములను. ఏమంటున్నాడు చెప్పండి? మీ శరీరములను ఎవరికి సమర్పించుకోవాలా? ఆయనకు, అంటే యేసుప్రభు వారికి. ఆయనకు మీ శరీరములను సమర్పించుకుంటే ఆయన మీ శరీరమును, అంటే శరీరములు అంటే అర్థమేంటి? నీ స్వభావమును, నీ కోరికలను, నీ ఇచ్ఛలను, నీ యొక్క ఆలోచనలను అన్నిటినీ ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటే వాటన్నిటిని ఆయన ఏం చేస్తాడు? మాడిఫై చేస్తాడనమాట. నిన్ను సొగసుగా తయారు చేస్తాడు. లేదు నేను అప్పగించుకోను, నా స్వభావం నాకు అట్లేగా ఉంటేనే బాగుంటుంది అనుకొని కొంతమంది ఏం చేస్తారు? రక్షణ పొందినా కూడా వాళ్ళ స్వభావము మారదు. ఏం కాదు చెప్పండి? రక్షణ పొందుతారు, పొందినామంటారు, బాప్తిసం కూడా తీసుకుంటారు, బల్లలో కూడా చేస్తారు, కానీ స్వభావంలో ఏమాత్రం మార్పు రాదు. వాళ్ళ భాషలో మార్పు రాదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు. ఎందుకు మార్పు రాదు? దేవుడు క్రీస్తువారు వారికి కలగజేసేటువంటి సొగసుధనం నిమిత్తమై తమ శరీరములను ప్రభువుకు అప్పగించుకోలేదు. మాది మాకే ఉంటుంది, మీది మీకే ఉన్నిలే. కాబట్టి ఇస్సాకు ఏం చేసుకున్నాడు? బలిపీఠం మీద తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడంట? కట్టేసి బలిపీఠం మీద పడుండబెట్టేశాడు, దహన బలి అర్పించడం. అట్లాగే కాళ్ళు చేతులు అప్పగించి కట్టేస్తే అట్లే ఉన్నాడు. ఆ విధంగా దేవునికి నీవు ప్రభుకు అప్పగించుకుంటే, సరి చేసుకుంటే, సమకూర్చుకుంటే ప్రభు నీకు అటు సొగస్తుదనాన్ని నీకు ఇవ్వగలడు. లేకపోతే ఈ సొగస్తుదనము రాదు. దీన్నే సాపేరుకొండ అనుభవం అంటారు. ఏమనుభవం అంటారు చెప్పండి? సాపేరుకొండ అనుభవము. ఇప్పుడు మనం ఇంకొక స్థలాన్ని గురించి చదివాం. తీయండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము పలకండి. షాపేరు కొండ నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. ఇంకొక స్థలం పేరు ఏం పేరు? హరాదా. చెప్పండి పలకలక. హరాదా ఏంటి? హరాదా అంటే భయము అని అర్థం. ఏమని అర్థం చెప్పండి? హరాదా అంటే భయము. దేవుడు ఆ హరాదా అనేటువంటి స్థలానికి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినట్లు, అక్కడికి తీసుకొని వచ్చడం ద్వారా దేవుడు ఏ విషయాన్ని దేవుడు వారికి నేర్పించాలని కోరుతున్నాడు అనేది ఈ పాఠంలో మనము నేర్చుకుంటాం అన్నమాట. హరాదా అనే స్థలంలో మనం నేర్చుకుంటాం. వాస్తవంగా దేవుడు ఆ స్థలానికి వాళ్ళని తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఓ నా ప్రజలారా, మీరు నాకు భయపడండి. ఎవరికి భయపడాలా అమ్మా? ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలా? మీరు నాకు భయపడితే, అంటే దేవునికి భయపడితే ఆయన మిమ్మను ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మను మీరు కోరుకుంటున్నటువంటి ఆ స్థలంలోనికి చేరుస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. అదే విషయాన్ని హరాదాలో దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునికి నీవు భయపడకపోతే, దేవుని భయం నీవు కలిగి ఉండకపోతే నీవు ఎటువంటి ఆశీర్వాదం పొందలేవు అనేటువంటి ఆత్మీయ పాఠాన్ని ఎక్కడ నేర్పిస్తున్నాడు? ఎక్కడ? ఏ స్థలంలో?
హరాదాలో. చెప్పండి, 3 లెటర్సే కదా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకో. హరాదాలో దేవుడు ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు భయము కలిగి ఉండుట. ఎటువంటి భయము? కొన్నిసార్లు మనము భయము కలిగి ఉంటాం. ఎటువంటి భయము అంటే కొన్ని భయాలు ఉన్నాయన్నమాట. ఎటువంటి భయములు అంటే అవసరమైన భయము ఉంది, అనవసరమైన భయం ఉంది. ఏ భయం ఉంది చెప్పండి? అవసరమైన భయము ఉంది, అనవసరమైన భయం ఉంది. పవిత్రమైన భయం ఉంది, చెప్పండి, అపవిత్రమైన భయము ఉంది. తర్వాత కీడు చేసే భయము ఉంది, మేలు చేసే భయం కూడా ఉంది. ఏం భయం ఉంది చెప్పండి? మేలు చేసే భయం ఉంది, కీడు చేసే భయం ఉంది. తర్వాత దేవునికి దగ్గర చేసే భయం ఉంది, దేవునికి దూరం చేసే భయం కూడా ఉంది. ఏం భయం ఉంది చెప్పండి? దేవునికి దగ్గర చేసేది, దేవునికి దూరం చేసేది. తర్వాత దేవుని ఆశీర్వాదం తెచ్చే భయం ఉంది, దేవుని శాపం తెచ్చే భయం కూడా ఉంది. ఎన్ని భయాలు చెప్పుకున్నాం? 5 చెప్పినాం. ఎన్ని చెప్పినాము? 5. ఒకటి అవసరమైన భయము, అనవసరమైన భయం. రెండవది మేలు చేసే భయము, కీడు చేసే భయం. తర్వాత పవిత్రమైన భయము, అపవిత్రమైన భయం. తర్వాత దేవునికి దగ్గర చేసే భయము, దేవునికి దూరం చేసే భయం. తర్వాత దేవుని ఆశీర్వాదించే భయము, దేవుని శాపం కలగజేసే భయం. అంటే 2 భయాలు ఉన్నాయి. ఈ 2 కూడా ఒక వర్గంగా ఇది, ఇంకొక వర్గంగా ఇది. ఇప్పుడు మొదటి వర్గమైనటువంటి దేవుడు కోరుకోనటువంటి భయం ఏమిటి? దేవుడు మనకు ఇవ్వనటువంటి భయము ఏమిటి? లేదా మనకు నష్టం కలగజేసే భయం ఏమిటి? మనకు ఆశీర్వాదం కలగజేయని భయం ఏమిటి అనే దాన్ని మొదట మనం చూసుకుందాం. వాస్తవంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోయేదేముంది? ఈడే ఉంటామంటారు. ఎక్కడికి పోవాలంటే ఏదైనా తోటకు పోవాలి. ఎక్కడికి పోవాలా? ఏదైనా తోట. ఏదైనా తోటలో ఎవరు ఉంటారు? ఆదాము అవ్వలు ఉంటారు. ఆదాము అవ్వలు కొంతకాలము దేవుని సన్నిధిలో నిర్భయంగా బతికారు. ఎట్లా బతికారు? నిర్భయంగా బతికారు. దేవుడు దిగొస్తేనే దేవుని దగ్గరికి సర్రని పోతారు, మాట్లాడతారు. దేవుడు తీసుకొని పోతాడు, దేవునితో పాటు నడిచేవాడు. తర్వాత దేవుడు ఏమి చెబితే అది చేసేవాడు. ఏ కలంకము ఆదాముకు అవ్వకు ఉండేది కాదు. యథార్థంగా ఉండేవాడు. దేవుని పిలుపు కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. దేవుని సింహాసనానికి సమీపంగా ఉండేవాడు. ఎప్పుడు భయం అన్నదానికే అవకాశం అక్కడ లేదు. భయం అన్నటువంటి పదానికే స్థలము లేదు. ఏమి లేదు చెప్పండి? ఒక వచనం ఉంది కదా, ఆకాశ పక్షులకు గూలును, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకు స్థలమే లేదన్నట్లుగా ఆదాము ప్రారంభంలో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు భయానికి స్థలం లేదంట. ఏం స్థలం లేదు చెప్పండి? భయానికి స్థలం లేదు. అయితే మొదటి యోహాను సువార్తలో చాలా కొన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ వచనం రాయబడింది. ఏం వచనము? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి, 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. పలకండి. ఆయనను బట్టి మనకు గట్టి బలకలం కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేదడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఇంకొక మాట కూడా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పలకండి. సహాయము కొరకు
కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ 2 వచనాల్లో చూస్తే ధైర్యము అనే మాట వస్తూ ఉంది. ఏమొస్తూ ఉంది? ఆరంభంలో ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో సృష్టించి పెట్టినప్పుడు వాళ్ళ జీవితంలో అంటే ఆ కొంతకాలము ఈ భయం అనేటువంటి పదానికి, ధైర్యం అనేటువంటి పదానికి స్థలమే లేదు. అసలు డిక్షనరీలలో కూడా ఉండేది కాదు. కానీ క్రమక్రమంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ రాగా భయము, ధైర్యము అనేటువంటి ఈ పదాలు లోకంలో ప్రవేశించినాయి. తర్వాత ఏమైపోయిందంటే ఆ భయమే మనుషులను పరిపాలన చేస్తూ వచ్చింది. అందుకే యోహాను సువార్తలో ధైర్యంగా పోండి. సపోజ్ ఒక పిల్లోడిని టీచర్ బాగా కొట్టాడు. ఏం కొట్టినాడు? స్కూల్లో కొట్టినాడు. ఎందుకు కొట్టినాడు? వాడు స్కూల్కి రాలేదు, చదువుకోలేదు, స్కూల్కి రాలేదు, ఏదేదో తుంటరి పనులను చేసినాడు. ఏం చేస్తాడు టీచరు? వాయించినాడు. ఇంకా వీడు ఇంటికి పోయిన తర్వాత నేను స్కూల్కి పోనన్నాడు. ఏమన్నాడు? నేను స్కూల్కి పోనన్నాడు. నేను స్కూల్కి పోనంటేనే ఇంకా తల్లిదండ్రులు ఊరుకుంటారా? పోయి టీచర్ని అడిగినారు, సార్ మా వాడు చాలా భయపడుతున్నాడు, స్కూల్కి పోవాలంటే రావడం లేదు సార్ అంటే, చెప్పండి ఇంకా నేను కొట్టనులే, రమ్మని చెప్పండి అని అన్నాడు. ఎవరన్నారు? టీచర్ అన్నాడు. పోయి ఇదే మాట, రే సారు కొట్టాడంటారా, పోరా నువ్వు. లేదు మమ్మీ నేను పోను, నా భయం అంటే. లేదు ధైర్యంగా పోరా. ఏమన్నాడు? పోరా అని చెప్తాం. ఏమంటాను చెప్పండి? ఏమన్నాడు? కొట్టడు పో అని చెప్పేసి ఏం చేస్తాం? వెనక నుంచి దొబ్బుతాం అన్నమాట. దగ్గరికి తీసుకుపోయి ఎట్లా లోపల పంపిస్తాము. అట్లా వాడు ఏం చేస్తాడంటే టీచర్కి ఏమవుతాడు? దగ్గర అవుతాడు. అలాంటి పరిస్థితి మనది. ఎలాంటి పరిస్థితి? ఎప్పుడు? పాపం చేసిన తర్వాత. ఎప్పుడు? పాపం చేయకముందేమో ఆదాము ఎట్టబోయేవాడు? అసలు ధైర్యం అనే పదం లేదు, భయం అనే పదం లేదు. ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళేది, మాట్లాడేది. ఎందుకంటే దేవుని స్వరూపము ఈయన స్వరూపం ఒకటే, దేవుని స్వభావము ఈయన స్వభావము ఒకటే. దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆదాము కూడా అటువంటి ఆలోచనలే కలిగి ఉన్నాడు. కాబట్టి ఎటువంటి భయము కానీ ఆ స్థలమే లేదు భయానికి. కాబట్టి అంత ధైర్యంగా, అంత క్లోజ్గా ఉండేవాడు ఆదాము దేవునితో. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఏమైపోయాడంటే లోపలికి ఏమొచ్చిందమ్మా? భయం వచ్చేసింది. భయం వచ్చేసి దేవుడు ఏమంటాడో, దేవుడు నన్ను వచ్చి ఏమని ప్రశ్నిస్తాడని చెప్పేసి ఏం చేసినాడు? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను రాకుండా దాగుకున్నాడు. అంటే ఏముంది లోపట? భయం ఉంది. భయం ఎట్లా వచ్చింది? పాపంలో నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? భయమా ఎక్కడ నీ స్థలం? భయమా ఎక్కడ నీ ఊరు? భయమా ఎక్కడ నీ నివాసం? అంటే ఏమంటుంది భయం? మిమ్మల్ని అడుగుతారు కదా, ఎక్కడక్క మీ ఇల్లు ఎక్కడ అంటారు కదా. ఏమన్నా మీ ఇల్లు ఎక్కడన్నా అంటే పలాని వీధిలో, పలాని గలిలో, పలాని బ్యాంకు దగ్గర అని చెప్తాం కదా. చెప్తామా లేదు? అట్లా మీ ఇల్లు ఎక్కడ అంటే మా ఊరు అది, మా ఊర్లో పలాని సావిడి దగ్గర పక్కనే గలిలో మా యొక్క ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది అంటాం. మన అడ్రస్ చెప్తాం. భయమా నీ అడ్రస్ ఎక్కడ అంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడే నా స్థలం ఉంటుంది. ఏమంటా చెప్పండి? భయానికి స్థలం ఎక్కడ పాపం ఉంటుందో, ఎవరిలో పాపం ఉంటుందో, ఎవరు పాపం చేస్తుంటారో వారిలోనే నా నివాసము అని అంటుంది. ఎవరు? భయం అంటుంది అన్నమాట. ఇప్పుడు ఆదాము పాపమును కలిగి ఉన్నాడు కాబట్టి భయం వచ్చేసింది. వెంటనే దేవుని దగ్గరికి రాకోకుండా పారిపోయాడంట. అతని కుమారుడు కూడా అంతే. ఆదాము కుమారుని పేరు ఏం పేరమ్మా? హేబేలు, కయీను.
కయీను కూడా మొండికి హృదయాన్ని కఠినం చేసుకొని పాపం చేశాడు. తన హృదయంలో ఉన్నటువంటి స్వభావము అణుచుకోలేక తన తమ్ముడైన హేబేలును చంపి దాన్ని కప్పిపెట్టుకోవడానికి మరెన్నో పాపాలు చేసి దేవుణ్ణే ధిక్కరించి ఏం చేశాడంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ భయం అనేది ఇది ఆశీర్వాదం తీసుకురాలేని భయం, శాపగ్రస్తమైన భయం, ఇది దేవునికి దూరం చేసేటువంటి భయం, ఇది అపవిత్రమైన భయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి భయము అనేక కుటుంబాలను పాడు చేస్తూ ఉంది, ఇప్పుడు అనేక సమాజాలను పాడు చేస్తూ ఉంది, వ్యక్తుల జీవితాలను పాడు చేస్తూ ఉంది. కుటుంబాల్లో భార్య ఏదైనా పాపం చేస్తే భర్త ఏమైనా తెలుస్తుందేమో, లేదా భర్త ఏదైనా పాపం చేస్తే భార్యకు తెలిస్తే ఏమవుతుందో, లేదా పిల్లలు ఏదైనా పాపం చేస్తే మా నాయన మా అమ్మకు తెలిస్తే ఏమంటారో, ఇలాంటి పాపపు భయముల చేత కుటుంబాల్లో ఏమైపోయింది, అనేకమైన కలవరాలు, ఒకదానికొకటి, ఒక తప్పిదాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకో పాపము చేస్తారు. లాస్ట్కి ఏమొస్తుంది, భయం. ఏం భయం అది? మరణ భయం. ఏమంటారు చెప్పండి? చూడండి, ప్రతి మానవుడు కూడా మరణ భయం చేత దాస్యానికి అప్పగించబడ్డాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ మాట ఒకటి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అదొకటి పలకండి. మరణము ద్వారా జీవితకాలమంతయు, పలకండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు అప్పగించిన వారిని, చాలు, ప్రతి మానవుడు కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్నారంట. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ పాపమే, ఈ భయమే పనిచేస్తుంది, కానీ దేవుని భయం మాత్రం లేదు. ఏమి లేదు చెప్పండి? పాపంలో నుండి పుట్టుకొచ్చే భయమే మానవులను పరిపాలన చేస్తుంది, కానీ దేవుని భయం మాత్రం మానవులకి లేదు. కాబట్టి మనలో ఉండాల్సింది ఏంటంటే ఈ పాపం వల్ల కలిగే భయం కాదు, దేవుని భయం కలిగి ఉండాలి. ఏం భయం కలిగి ఉండాలో చెప్పండి? దేవుని భయం. ఇంతటితో మనం ఈ యొక్క బైబిల్ క్లాస్ ముగించుకుందాం. ఈ దినం హరాద అనేటువంటి ఈ మాటను కొద్దిసేపు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రభుచిత్త మధ్య వచ్చే వారం ఈ యొక్క విషయాన్ని మరలా కంటిన్యూ చేసుకుందాం. ప్రారంభం చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, ఇంతవరకు మీరు చేసిన సహాయంక వందనాలు. ఈ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రభువా, ఇలాగూ మేంద్రావనంలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. షాపేరుకొండ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఆధ్యాత్మికమైన సొగసుధనంలోనికి మమ్మల్ని తీసుకుని రండి. అలాగే మా ప్రభువా తండ్రి, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి. పాపంలో నుండి పుట్టుకొచ్చేటువంటి భయమును కాకుండా దేవుని యొద్ద నుండి మాకు కలిగే భయం, అనగా దేవుని కొరకైనటువంటి భయం మేము కలిగి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని మేము ఈ సన్నిధిలో పడవేసుకొంచుతున్నాం. బలహీనలను బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆ ఇబ్బందుల్లో, బలహీనతల్లో, అనారోగ్యతల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. కనికరించండి. నీ బిడ్డలను మీరు ఆదుకుంటురండి. హెబ్రోన్లో కూడా యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. యూత్ క్యాంపులో కూడా ప్రభా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ప్రభా యవనస్తులను, దాసురాలను ప్రభా అందరిని మీరు బలపరిచి కాపాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాము. మా ప్రయాణంలో కూడా ఈ రాత్రి తోడుగా ఉండండి, కృప చూపించండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము గడిచిన మనకును లోకంలో చెదిరిన ఆయన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.
ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్. ప్రభు చిత్తం అయితే కొడేకన్ల మరియు ఓబులాపురం ఈ 2 గ్రామాల సువార్త కోసం కూడా